అందరికీ నమస్కారం. ఒక మంచి చిన్న చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు అక్కరకు రాని విద్య. బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగిపోతున్నాయని తోచగానే ఏదో ఒక పట్నం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు. ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగతనాలు చేయగలడు, కానీ తోడు దొంగ ఉండడం అపాయం. అందుకని అతను తోడు కోసం ప్రయత్నించలేదు. ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మరి ఆటలు జరిగాయి. అందరిలోకి ఒక కుర్రవాడు బాలాజీకి తెగ నచ్చేశాడు. ఎత్తు నుంచి దూకటంలో కానీ మొగ్గలు వేయటంలో కానీ వాడి లాఘవం చాలా గొప్పది. కుర్రాడు కూడా అందంగా ఉన్నాడు. బాలాజీ వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తాను మళ్ళీ 4 కాలాల పాటు దొంగతనం కొనసాగించవచ్చు అనుకున్నాడు. కుర్రాడు పెళ్లికి మామ ఇంట ఉండిపోవడానికి ఒప్పుకున్నాడు. ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుణ్ణి వెంట పెట్టుకొని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి ఈ ప్రహారీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు. అలా దూకటం సాధ్యమా మామ? దొమ్మరి గడలు నాటాలి, మా నాన్న డప్పు వాయించాలి, పొలికేకలు ఈలలు వినపడాలి. ఏమీ లేకుండా నేను గోడ దూకటం అసంభవం అన్నాడు అల్లుడు. అప్పుడు అర్థమైంది బాలాజీకి, అల్లుడికి వచ్చింది అక్కరకు రాని విద్య అని.